ఇప్పుడు అభ్యర్థుల ఎంపికల ఎట్లుంటుంది ఇది అంటే గతంలో వేరే ఇప్పుడు వేరే ఎందుకంటే జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అభ్యర్థులైనా పార్టీ గుర్తు మీద గెలిచేటోళ్ళు పార్టీ బీఫామ్ మీద వచ్చేటోళ్ళు వీళ్ళంతా కూడా సో వీళ్ళని ఎట్లా ఎంపిక ఎట్లుంటుంది నిజమైనటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి కష్టపడి జెండా మోసి జైగొట్టిన వాళ్ళని ఎన్నిక చేస్తారా లేకపోతే పక్క పార్టీ నుంచి వచ్చిన రీసెంట్గా వచ్చి జాయిన్ అయిన ఎంపిక చేసే అవకాశం ఉంటుంది ఏం చెప్తారు మిక్స్డ్గానే ఉంటుంది 60-40నా 80-20నా అనేది పార్టీ ఇప్పటికైతే 2017 కంటే ముందున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నది అట్లని చెప్పి వచ్చిన వాళ్ళను ఇప్పుడు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టాలని కాదు దాని ఉద్దేశం. ఓకే. రెండవది 2017 తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలిన వాళ్ళు కూడా కేసీఆర్ వల్ల వదిలిండ్రు. సర్పంచ్ నేను ఇప్పుడు తుంగతుర్తిలో నేను చూసిన కదా, సర్పంచ్లు లేకుండా జెడ్పీటీసీలు లేకుండా ఎంపీటీసీలు లేకుండా ఎంపీపీలు ఉంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటే వస్తావా నువ్వు జాయిన్ అవుతావా లేకపోతే ఏంది నీ కథ? ఇది జరిగింది. కాంగ్రెస్ పార్టీని కొలాప్స్ చేయడానికి నేను అప్పుడే చెప్తుంటే మీరు పాత మన తొలి వెలుగు కూడా చూడండి, తొలి వెలుగు చూడండి. ఒక పార్టీని కాంగ్రెస్ ముక్త భారత్ అని మోడీ ఒక ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ అసలు పార్టీని గరక కూడా మొలవకుండా పాదులు కూడా బీకేసే కుట్ర చేసిండు. వార్డు మెంబర్లు ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా నాగార్జున సాగర్ ఎన్నికల్లో, హుజూర్నగర్ ఎన్నికల్లో, ఇంకొకటి ఏంది మునుగోడు ఎన్నికల్లో, దుబ్బాకలో ఓడిపోయిన వార్డు మెంబర్లను తీసుకున్నారు పార్టీలో. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా కాదు. అంటే పార్టీ కొరకు ప్రచారం జెండా పట్టొద్దు అట్లా చేసిండు. వాళ్ళు ఎవరు బెదిరింపులతో పోయినరో వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందే వచ్చిండ్రు. దీంట్లో కొంతమంది 2023 కంటే ముందే వచ్చిండ్రు. 23 తర్వాత కొంతమంది వచ్చిండ్రు. కాంగ్రెస్ కల్ట్ ఏందని మాకు తెలుసు. అందుకని గర్వాపసి అని కూడా ఎందుకు పెట్టినాం, కొంతమందికి రావాలని ఉన్నది, ఈగో అడ్డం ఉంది. ఏంది మమ్మల్ని ఎవరు పిలుస్తారు, మేము బీఆర్ఎస్కి పోయినామని పిలుస్తలేరు, మేము బీజేపీకి పోయినామని పిలుస్తలేరు అని ఎందుకు ఆ ఓపెన్ స్టేట్మెంట్ పార్టీ కేంద్ర పార్టీ ఇప్పించిందంటే ఎవరైతే ఒత్తిడిలతోనో తాత్కాలికమైన ఏమంటాము ఆవేశాలతోనో కూడా పార్టీలు మారుతారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ రాలని నాకెందుకు ఈ పార్టీ అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు అప్పటిదాకా పని చేసిండు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే పార్టీ మాకు ముఖ్యం, మాకు పార్టీ పదవులు ఇవ్వకపోయినా అని ఉండగలిగినాం. కానీ చాలామంది ఆ తాత్కాలిక కోపంతో కూడా చాలామంది పొయ్యి మళ్ళీ ఎమ్మటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నికల కంటే ముందు పోయి ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి అట్లా ఆ ప్రాతిపదిక పెట్టినాం. 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు ఒకటి గెలిపే లక్ష్యంగా క్యాండిడేచర్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు 23 నెలలు అవుతుంది. సో మీరు లోకల్ బాడీ ఎన్నికలకు పోతున్నారు. ప్రచారంలోకి పోయినప్పుడు ప్రజలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని తులం బంగారం పెట్టిపోయింది, యూరియా కష్టాలతో మమ్మల్ని ఇబ్బందులు పెట్టిరు, అదేవిధంగా పెన్షన్లు కావచ్చు లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పే అవకాశం? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం మొత్తం ఇదే హైలైట్ చేస్తుంది. మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు. బాకీ కార్డ్ అనేటువంటి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఆ బాకీ కార్డుకు మీరు ఏం సమాధానం చెప్తారు? అదే మేము కూడా కేసీఆర్ బాకీ అని మొదలుపెట్టిండుగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు. నేను ఇట్లా పెట్టిరా అని చెప్పిన కేసీఆర్ కాకా బాకీ అని ఒకటి పెట్టిరి, 7 లక్షల కోట్ల రూపాయలు. అసలు ఇప్పటికి 2 లక్షల కోట్లు అప్పు చేసినామని అంటుండ్రు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఈ 2 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక్కసారి అలా తెలుసుకోమని. మీలాగా దుబారా చేసి చేయలే. ఒక నెలకు 1200 కోట్లు వడ్డీ, ఒక నెలకు. నేను మొన్న బట్టి గారు నేను కోదండరామ్ గారు పోయినప్పుడు మొత్తం నెలవారీ షీట్ వేసిండు, ఏ శాఖకు ఎంత మేము డబ్బులు ఇచ్చినామనేది. కొన్ని రంగాలకైతే నిల్లుంది. అంటే రెవెన్యూ రిసీట్స్ ఏమున్నాయి అంటే ఇది పెద్ద పెద్ద పదాలు వద్దు కానీ వచ్చే రూపాయి ఎన్ని వస్తున్నాయి, ఖర్చు పెట్టి ఉంది. ఇప్పుడు మనకు 100 రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు ఆడ 5 వస్తున్నాయి 60 రూపాయలు. ఈ 60 రూపాయలు దుబారా చేయకుండా ఖర్చు పెట్టుకుంటూనే మళ్ళీ తెచ్చిన అప్పులతో ఏవైతే నికరంగా అవసరమో వాటిని అన్నింటినీ కంప్లీట్ చేస్తున్నాం. ఈ 6 గ్యారెంటీల్లో కూడా ఇప్పుడు తులం బంగారం, ఇప్పుడు పైసలు లేనప్పుడు తులం బంగారం ఇస్తే మళ్ళీ ఈ ప్రతిపక్షం ఆయన ఏమంటాడు, ఇక చూసినావా మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగా నూనె అన్నట్టు. మీరు ఇప్పుడు బంగారం ఎవడేమన్నా కాదు, మీరు అధికారంలోకి రాకముందు 70,000 80,000 ఉన్నట్టు బంగారం. మీరు అధికారంలోకి వచ్చినాక ల్యాండ్ రేట్లు తగ్గినాయి కానీ బంగారం రేట్ మాత్రం డబుల్ అయ్యింది. బంగారం అనౌన్స్మెంట్ చేసినందుకు పెరుగుతుంది. పోయి పెరిగినా చెయ్యొచ్చు. ఇంకొక 2026, 26, 27 బడ్జెట్ మంచిగానే ఉంటుంది.
ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కొంచెం జర్క్తోనే ఉన్నా. రెండవది దేన్ని కాలేదు, ఇప్పుడు 2501 ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల్లో కూడా సబ్-ఎడిట్స్ 13 ఉంటాయి. ఈ 13 కూడా 3-4 స్కూటీలు ఒకటి, ఇప్పుడు తర్వాత తులం బంగారం 2005 అడుగుతారు, అడగనియాలి. ఇప్పుడు యూరియా అనేది ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఎంత తిక్కల ఇప్పుడు స్టేట్మెంట్. మొన్నటిదాకా జరిగిన చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోతలేదు లోకల్ బాడీ ఎన్నికల కంటే, గ్రౌండ్ లెవెల్లో యూరియా కష్టాలు ఉన్నాయి, ఈ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది, ఈ పార్టీ అందుకే లోకల్ బాడీ ఎన్నికలు కండక్ట్ చేయట్లేదు, ఇప్పుడు ఓడిపోతుందని వాళ్ళ పూర్తి సర్వేలో డీటెయిల్స్ నేను ఒక చర్చ జరిగింది, బీఆర్ఎస్ కావచ్చు కొంత సోషల్ మీడియా. అసలు అది కానే కాదు, ఓన్లీ బీసీదే. బీసీ బిల్ అయితే ఇప్పటికి కూడా బీసీ బిల్తోనే పోతామనే కాన్ఫిడెన్స్ ఉన్నది. ప్రజలు ప్రశ్నలు అడిగినా మీరు సమాధానం చెప్తారు, బీసీ బిల్లుతోనే పోతాం. ప్రజల సమస్యలో యూరియా చర్చ. యూరియా ఉత్పత్తి చేసేటోడెవడు, దిగుమతి చేసుకుంటోడెవడు, సరఫరా చేసేటోడెవడు? నీది కంపెనీ, నువ్వే ఉత్పత్తి చేయాలి. నీ కాడ లేకపోతే పక్కన కంచి తెచ్చి ఇచ్చేది కూడా నువ్వే. నేను వినియోగం చేసుకుంటుని, నాకు 9 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. ఇప్పుడు ఈ కారుకు మన ఊళ్ళో భాషలో చెప్పాలంటే ఈ కారుకు 9 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది ఇప్పటికీ 5 లక్షల మెట్రిక్ టన్నులు. మరి నేను నిన్ను కాదని మరి ఇంకో కంపెనీ పెట్టి తయారు చేసుకోనా? ఇప్పుడు ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఆర్ఎఫ్సి ఉంది, దాన్ని మూసేస్తిరి. ఇంకొకటి ఏదో ఒక దగ్గర ఉన్నది. 2 కంపెనీలు పనిలో లేవు. మీరు ఉత్పత్తి చేసింది తెలంగాణకి ఇస్తలేరు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అనో, లేకపోతే మీ ప్రయారిటీ ఏదో మనోడు ఏడ ఉన్న ఏ బంతిలో ఉన్న ముక్క పెడతారు అన్నట్టుగా. మీ పాలిత రాష్ట్రాలకు ఎక్కడ సమస్య లేదు. ఏపీలో కూడా ఉందిగా. ఏపీలో కూడా స్కేర్స్ చాలా తక్కువ, మనకంటే ఎక్కువనే పోయింది అక్కడ యూరియా. ఇప్పుడు మనకి ఇచ్చిన దానికంటే వాళ్ళ జనాభా రైతు కంటే కూడా కంపారిటివ్లీ అది కూడా చూసిన నేను. ఇప్పుడు దానికి అసలు కారణం ఏంది? వాళ్ళు చెప్పుకుంటున్నది మేము ఎందుకు దిగుమతి చేసుకోలేకపోయినామంటే రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఇంకా సముద్రం గిట్ట చైనా నుంచి గిట్ల తిరిగి ఇటు రావాల్సి వచ్చింది కాబట్టి 2 నెలలు లేట్ అయిందని. 2 నెలలకు నువ్వేం చేయాల్సి ఉండే? రోజువారీ అవసరాల దృష్ట్యా ఎంత వస్తుందో అంత ఇవ్వాల్సి ఉండే. ఒక రోజుకు 10,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 10,000 మెట్రిక్ టన్నులు అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికేమో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చి, ఒకరికేమో 5 లక్షల మెట్రిక్ టన్నులు. ఉత్తరప్రదేశ్కి 8 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు చూడండి. సరే అది పెద్ద స్టేట్, అది పక్కన పెట్టి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇక్కడ ప్యాడీ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఒక ఎకడమిక్ ఇష్యూ ఉన్నది కూడా. మనోళ్ళు ఏంటంటే ముందుకు కూడా ప్రొక్యూర్ చేసుకుంటారు, 4 బస్తాలు తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ కలుపుకు కూడా సరిపోద్దని. ఇంకోటి అసలు పెస్టిసైడ్ వాడకం వద్దని శాస్త్రవేత్తలు చెప్తున్నా, అది ఇప్పుడు మనం వినే పరిస్థితుల్లో లేము. మనకు కావాల్సిన దిగుబడి ఈ ఎకరానికి 4 పుట్లు వస్తున్నాయా లేవా, ఇదే లెక్క. మరి ఆ తినే తిండిలో ఓన్లీ యూరియా లేకపోతే డిఏపీలే ఉన్నాయా, ఏమైనా ఆర్గానిక్ ఉందా అంటే ఇంకా ఆ చైతన్యం రాలే, రేపు వస్తుంది. కానీ ఇప్పుడు నన్ను ఎందుకు నిందిస్తున్నారు వాళ్ళు? కేసీఆర్ అప్పుడు వచ్చింది, రేవంత్ రెడ్డి అప్పుడు రాలేదు అని అంటారు. మరి కేసీఆర్ అప్పుడు ఈ యుద్ధాలు జరగలే, ఈ కేంద్రం పంపకుండా ఉండలే. ఇప్పుడు అందరికి సోషల్ మీడియా ట్రోల్స్కి ఇప్పుడు వాళ్ళకు టీం ఉంది కదా, ఇక దళికి ఊళ్ళలో ప్రచారం కరెక్టే. నేను అనుకుంటా మొత్తం 12,000 గ్రామాల్లో ఒక 2,000 లేకపోతే 1,800 గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనాయి. అంతటా అట్నే లేదు కదా. ఏడ స్కేర్ సిటీ వచ్చిందనగానే కలెక్టర్లు చెప్పగానే అక్కడికి డంప్ చేసేది వారు, ఎవరు తుమ్మల గారు. ఎక్కడ ఉంటే ఇప్పుడు ఈ గోడౌన్లలో ఉందనుకో, ఇప్పుడు సపోజ్ నల్గొండలో ఉందనుకో, సరే సూర్యాపేటలో ఉంది, ఖమ్మం ఏ ప్రాంతంలో ఉంటే అక్కడికి పంపిరు, మళ్ళీ మనం వచ్చినాక వాళ్ళకి ఈ జిల్లాకి ఇద్దామని అట్లా అడ్జస్ట్మెంట్స్ కూడా జరిగినాయి. కానీ అది కేంద్రాన్ని అడిగేది, కేంద్రాన్ని అడగాల్సింది పోయి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మొత్తం పోటుగాళ్ళంతా మాట్లాడతారు కదా, పోయి మాకెందుకు ఇయ్యారు సార్ అని అడిగి మోడీని అడిగేది తెలియదు, లేకపోతే వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ని అడిగేది తెలియదు. ఈడ వచ్చి రాజకీయాల కొరకు మాట్లాడతారు. కేంద్రంలో ఎవడున్నాడు? బీజేపీలు కాకుండా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. నేను ఓటు వేయాలంటే నువ్వు యూరియా ఇవ్వాలంటారు ఈయన, ఎవరు కేటీఆర్. ఫస్ట్ నువ్వు కేంద్రం మీద కొట్లాడాలి కదా, యూరియా ఎందుకు తెలంగాణ ఇస్తలేదని. మేము కొట్లాడినట్టే, నీకు నిజంగా తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే మేమేమో కొట్లాడతాము, మీరేమో సగవలకు కూడా కూర్చుంటారు, మీరు ఒకటై ఉంటారు బీజేపీ బీఆర్ఎస్, మళ్ళీ యూరియా ఇస్తలేరని. అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా మొన్న ఎప్పుడు అన్నట్టు మనోళ్ళు చెప్తున్నారు, మనం ఆర్ఎఫ్సీని రిడ్రెస్ చేసుకోవడం కాదు, మనం కూడా యూరియా ఉత్పత్తిని మొదలు, అదేం పెద్ద టెక్నాలజీ కాదు కదా. లేకపోతే 2-3 కంపెనీలు మాకు ఇవ్వండి. మా సౌత్కి ఎక్కువ యూరియా కానీ డిఏపీలు కానీ అవసరం. ఎందుకంటే నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వినియోగం ఉంటుంది.
నిరంతరం నీళ్ళు ఉండే వాటిల్లో ఎక్కువ ఆరుతడి పంటలు వేసుకుని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అందరూ పొలం ఏం చేయరు కదా. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఉత్తరాదిని ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం వరి మీదనే ఆధారపడి ఉంటాయి. అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ స్టేట్స్కి ఎక్కువ అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళు పంపించాలిగా. ఏమున్నది అక్కడ చంద్రబాబు ప్రభుత్వం, ఈడ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మనం ఎందుకు చేయాలన్నట్టు. వాళ్ళ కూటమి ప్రభుత్వం అయినా కూడా అక్కడ కూడా కాలకూట విషయమే నింపిరు వాళ్ళకి అర్థం కాలే. ఇంకా కాకపోతే కొంత మెరుగైన సరఫరా ఉంది. ఈడ ఉన్నంత కొట్లాట ఆడెందుకు లేదు. కాంగ్రెస్ దగ్గర కష్టాలు తీయడమే బీజేపీ చేసే పని. అది బీజేపీతోనే వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మళ్ళీ సన్నాయకు నొక్కులు నొక్కుతూ ఉంటారు. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.